వైన్ తాగుతాను కదా, సో దానికి నన్ను తాగచ్చు కదా. కానీ నువ్వు అట్లా యా దిల్ హే మేరా దిల్ హే ఉదర్ జారే వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగున ఇప్పిస్తా. కానీ మనం గేమ్ ఆడదామా? అమ్మ నాన్న ఆట. ఆకాశవాణిలా నీలో చూడగానే నీ మాట తీరు నచ్చింది. ఓకే ఫస్ట్ కదిలే నా వల్ల వయసే ఊయల చూసా. యు హావ్ వెరీ గ్రేట్ లిప్స్ తెలుసా. దడివాలై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతో బాబోయ్ దానికంటే క్లారిటీ వారు అమ్మేసి క్లారిటీ ఏం లేదు. మీకు తెలీదా? మేము ఎప్పుడు వెళ్ళలేదా? అమ్మాయిని చూడలేదా? మేము వెళ్తాము, మేము అన్ని చేస్తాము బికాస్ ఆమె గాయ్ అండ్ ఐ షుడ్ డూ ఆల్ ది థింగ్స్. గాయకి ఏం కాదు. ఒక అబ్బాయిని చూడగానే అనిపించేది వాడు ఒక మంచి పాష్ కార్ లో దిగి ఏ ఉన్నాడే అసలు. మన పాష్పేట కార్ ఉంది కదా, పాష్పేట కార్ ఎవరికి కావాలి? పాష్ కార్ కావాలి. కానీ అంటూ నువ్వు నన్ను డేట్ చేయవా? చేస్తాలే నువ్వు కూడా. అడుక్కున్నాడికి వేసినట్టు చేస్తుందా నాకు చేస్తలే. ఏ లే నీకేం తక్కువ, కర్లీ హెయిర్ గుడ్డి అబ్బో క్రాక్స్ వేసుకొని అబ్బా. టాటూ చూడు ఎంత క్రేజీ టాటూ. టాటూ మీనింగ్ అడగవా? ఏంటది? స్నేక్ మింగెట్ట. ఎక్కువ 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 నవ్వద్దు ప్లీజ్. నువ్వు మంచిగా పాష్ గా మాట్లాడుతూ సడన్ గా వైజాగ్ లాంగ్వేజ్ తీయకు. ఉండాలి కదా. నువ్వు అలా ముట్టకు రమ్యాశ్రీ. నేను అబ్బాయిని, నాకు ఫీలింగ్ వస్తాయి. నేను అమ్మాయిని, నాకు ఎగురుతానా అన్నా ఏమైనా ఓకే ఏమిటేమో ఆడిపోతున్నావు. సో హౌ యు ఫీల్? నాకు ఎట్లా ఉంది మాట్లాడుతుంది? ఏసీ పెట్టా గారు గరం అవుతుంది. అరే నాకు చలి పుడుతుంది. చాలా వెచ్చి ఏం ఇయ్యాలా? అదే వద్దులే వద్దులే వద్దు. చాలా ప్రొఫెషనల్ గా డేటింగ్ చేద్దాం అనుకున్నాను. నన్ను సరే ప్రొఫెషనల్ కదా. నన్ను నాటుగా తీసుకెళ్ళిపోతున్నావు. నాట్ ప్రొఫెషన్. మార్నింగ్ టిఫిన్ చేశారా సార్? just have my breakfast like bread, butter. వద్దు ఆపేయండి, మీ డైట్ ఎక్కువ. సరే లైక్ నువ్వేమైనా క్వశ్చన్స్ అడగాలన్నా? యూ వాంట్ ఆస్క్? మనం మన కేఫ్ లో వేరే మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం కేఫ్ కి వెళ్ళేదారిలో ఒక అమ్మాయిని మీరు నన్ను అడిగారు కదా, ఒక అబ్బాయిని చూసేయమని. ఒక అమ్మాయిని చూసి ఏమనిపిస్తుంది? స్నేక్ వేసుకున్నారంటే నమ్మలేయాలి ఇలాంటివి ఏం చెప్పాలి? ఫస్ట్ థింగ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసాడు అంటే ఫస్ట్ అబ్బాయి లిప్స్ ని చూస్తాడు. నేనైతే లిప్స్ చూసా. యూ హావ్ వెరీ గ్రేట్ లిప్స్ తెలుసా. దడివాలై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతో. యాక్చువల్లీ ఐ హేట్ మై లిప్స్. నైస్ బాగుంటాయి, నా లిప్స్ బాగా నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. సరే నా ఫేస్ లో నీకేం నచ్చింది బాగా చెప్పు. లిప్స్ అవాయిడ్. లైక్ ఎక్కడికి చెప్పు, చెప్పు. అది చెప్పకూడదు, చెప్తే తప్పు అయిపోతుంది. నేను ఫేస్ అడిగాను కదా. ఫేస్ కళ్ళు ఎడుకోబోతున్నాయి, మనం ఏం చేయాలి? సరే వద్దు వద్దు అట్లా వేసుకుంటే బాగోదు. దేవుడా. లైక్ లైక్ వెరీ అంటే లైక్ ఐస్ చాలా బాగుంది. బట్ నాకు హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. లుక్ అట్ మై హెయిర్ స్టైల్. లైక్ హెయిర్ స్టైల్ కలర్ కూడా బాగుంది. ఇట్స్ లైక్ వైన్ కదా, లైక్ వైన్ హెయిర్ స్టైల్. వైన్ తాగుతాను కదా, సో దానికి నన్ను తాగచ్చు కదా. ఇంకోటి అడగచ్చు. ఇంకేం నచ్చినా అడగచ్చు కదా. ప్లీజ్ అడుగు అడుగు అడుగు. ఇంకేం నచ్చాయని అడుగు. సరే ఇంకేమైనా నచ్చాయి? వద్దు చెప్తే కొడతారు కానీ. మరి ఎందుకు అడగమన్నావు? అది ఇవాళ క్లారిటీ ఇద్దాం. వాట్ యు లైక్ ఇన్ మీ, నా గురించి ఎట్లా చెప్పాలి అంటే నాకు ఉంటుంది కదా. ఎట్లా చెప్పాలంటే ఏదో ఒక విధంగా చెప్పు. నాకు నరాలు తెగిపోతున్నాయి. ఏం నచ్చింది? లైక్ వాట్ యు లైక్ ద మోస్ట్? అజ్జులో చూడగానే ఇది బాగుంటుంది. నీలో చూడగానే నీ మాట తీరు నచ్చింది. ఓకే ఫస్ట్ కదిలే నా వల్ల వయసే ఊయల ఎదుటే నువ్వు. నేను ఆల్రెడీ వాచ్. సో చాలా క్రేజీగా ఉంటావు. అండ్ ఆల్సో రీసెంట్ గా జిమ్ కి వెళ్తున్నావు కదా, అది కూడా చూసాను. ఓకే ఇంకా అంతగా మురిసిపోక నేను ఇంకా చెప్తున్నాను నేను. చెప్పు. నువ్వు జిమ్ కి అమ్మాయిల కోసం వెళ్తున్నావా లేదంటే నా కోసం? లేకపోతే జిమ్ కి ఎందుకు వెళ్తా? బాడీ కోసం వెళ్తా, అమ్మాయిల కోసం ఎందుకు వెళ్తా? హాట్ గా బాడీ. ఒకవేళ నువ్వు ఉంటే మా జిమ్ అలా బాడీ నచ్చింది. ఓకే ఓకే. Like I like tattoo. Oh, you like the tattoo? I like tattoo. Okay. Okay. Yeah. బాగుంటావు. Thank you. చాలా బాగా
అన్న అమ్మో నాకు సిగ్గు అయిపోతుంది, మనం కేఫ్కి వెళ్ళి మాట్లాడదాం. సో చెప్పు, నీకు ఏం కావాలి? ఐస్ క్రీమ్ దొరుకుతుందా? దొరుకుతుంది. నేను నీకు చెప్పాను కదా. వాటర్ కాదా? యాక్చువల్గా ఇప్పుడు మేము 5 floors పైకి ఎక్కి వచ్చాము. సో ఐస్ క్రీమ్ లేదు, బ్యాడ్ లక్. అంటే ఇది లైక్ వాట్ వి సే, ఇది అది ఏమంటారా, ఇది కొంచెం మస్తు పేరు వస్తలేదు, స్పెయిన్ ఏమో అంటారు వాళ్ళు. లైక్ మా దగ్గర ఓన్లీ స్పెయిన్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉంటాయి అంట, నాకు తెలియదు ఈడ. మరి వాట్ వి డూ? నాకు ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ ఇప్పిస్తాను అన్నావు కదా. ఈడ లేదు అంట. నాకు ఇప్పుడే కావాలి. సరే మనం వెళ్ళేదారా తినేద్దాం. ఒక 5 minutes కూర్చుందాం ధర. ఇప్పుడు దాకా కార్ నడిపినా యూ వాంట్ హ్యావ్ సమ్ డైట్ కోక్, లైక్ షుగర్ ఉండదు తింటాం. నువ్వు మెయింటైన్ మోడల్ ఏది పడతా అది అప్పుడే. మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ తింటారా? ఓకే, ఫర్ మై గురూజీ సారీ, ఈరోజు తాగుతున్నా. నాకు గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఇప్పిలే. సరే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తా, కానీ మనం ఒక గేమ్ ఆడదామా? అమ్మ నాన్న ఆట. తెలువా? చిన్నప్పుడు ఆడలేదా? పెళ్ళి అయినట్టు ఆడుకుంటారు ఇట్లా. ఇప్పుడు మనం డేటింగ్కి వచ్చాము, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? చిన్నప్పుడు అవన్నీ. ఇప్పుడు పెద్ద అయినా మనం. పెద్ద అయిపోయింది కదా బాబోయ్. ఏమైంది, చలేస్తుందా నీకు? నేను ఒకటి జెన్యున్గా చెప్పాలా? ఉన్నది చెప్తా పోయి. నాకు ఇట్లా దాచుకోవడం ఉంది, నా కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. కళ్ళు మూసుకుంటే నీలాంటి అందం చూడాలి కదా. ఇప్పుడు నీలాంటి అందం పక్కన కూర్చొని కళ్ళు మూసుకుంటే దేవుడు తిడుతాడు. అంత అందమైన అమ్మాయి వద్దులే, మనం కోక్ తాగు, షుగర్ ఉండదు. వద్దులే. చెప్పి హౌ లైక్ డేట్లో గేమ్, లైక్ అంటే నాకు ఫస్ట్ టైం ఇలా డేట్ చేయడం అమ్మాయి. లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఇప్పుడే కదా నీకు కూర్చుంది, అప్పుడే లాంగ్ డ్రైవ్ అంటావు? ఇప్పుడు కాదు, ఫస్ట్ పర్సన్లోనే అడగాలి అని నాకు కొన్ని ఉంటాయి. సో లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? రొమాంటిక్ ప్లేస్. రొమాంటిక్ ప్లేస్ అంటే చెరువు ఉంది, వెళ్దామా? చాలా రొమాంటిక్ ఉంటుంది అంటే చేపలు కూడా ఉంటాయి, ఎగురుతాయి. నేను బోల్డ్గా మాట్లాడితే నువ్వు ఇంకెక్కడో టెంప్ట్ అవుతావు, అర్థమైందా? చెరువు అంట, చెరువు. టెంప్టింగ్ స్టార్ కూడా తెలుసా? నేను ఎంత టెంప్ట్ చేసినా టెంప్ట్ కాను, కానీ నువ్వు అట్లా యా దిల్ హే మేరా దిల్ హే ఉదర్ జారే వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయ పరు తీగ. సి నన్ను చూడు. చూస్తున్నా. అక్కడ కాదు. అసలు నేను ఇలాంటి వాడిని అబ్బా అట్లాంటి ముట్టుకోకు. ఓకే, నీకేమైనా ఉందా? ఉంది. ఐ మీన్ అదే నేను అబ్బా వద్దు, నువ్వు కొంచెం చెప్తాను విను. అంటే నువ్వు ఇంత హార్డ్గా ఉన్నావు, ఇట్లా ముట్టుకోగానే పవర్ వెళ్ళిపోతుంది. వేసుకుంటా చెప్తున్నా. వేసుకుంటా ఇప్పుడే దొబ్బుతా. సరేలే, లాంగ్ డ్రైవ్ వెళ్దాం ప్లీజ్. లాంగ్ డ్రైవ్ వెళ్ళి మిడ్ నైట్ ఒక ఐస్ క్రీమ్ ఇద్దరం తినాలి. ఒక్క ఐస్ క్రీమ్ ఇద్దరం ఎట్లా తింటాం? నోరుతో. ఇంత రొమాంటిక్ ఉన్నావు బ్రో, మనం డేటింగ్కి వచ్చాం బ్రో. అది కూడా ఒక డేటింగ్ అవుతుంది, వైల్డ్ డేటింగ్. ఓకే, మనం ప్లాన్ చేద్దాం అట్లా. ఎప్పుడు? రేపు. ఓకేనా? ఓకే, యా ఇట్స్ ఓకే రమేష్. పైనుంచి వర్షం వస్తుంటే వెనక నుంచి వచ్చి గట్టిగా పైనుంచి వర్షం పడితే నా దగ్గర నుంచి వేరే వస్తుంది, అలా చెమట వస్తుంది. ఇది హగ్ చేసుకుంటూ ఇది అంటే ఏంది? ఏమైనా సంఖ్యలు ఎత్తావా నాకు? ఏమైనా డార్క్ ఫౌండేషన్ ఉందా నీకు? సంఖ్యలు వేసి ఏమైనా చేస్తావా? నాకు చేయాలి. చేస్తా. వైల్డ్. నేను చాలా వైల్డ్. దేంట్లో నేను ఇలా అని అంటున్నావు అంటే కొంచెం కెమెరా ఆన్ ఉంది కదా, అందుకని అన్నాం. వాళ్ళు చేయరా? పాప మేము చిన్నపిల్లలే మా సబ్స్క్రైబర్లు. సర్లే, మీ చిన్నపిల్లల కోసం మేము మాట్లాడుకోంలే. లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వెళ్ళి పైనుంచి వర్షం, వెనక నుంచి నేను వర్షంలో తడుస్తూ వెళ్ళి ఒక రూమ్ తీసుకుందాం. నేను
ఈరోజు నా టెంపరేచర్ 100 దాటిపోయింది గాయస్. ఎందుకంటో సన్నెక్కు ఉంది కాదు, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది. నేనా సరేలే, నేను సాంప్రదాయని శుద్ధ పూసిని మాకొద్దు. ఇలానే బాగుంది, నువ్వు భలేగా ఉన్నావు, మళ్ళా ముచ్చటగా. ఎందుకు ఇల్లు నేనంటే అంత ఇష్టం నీకు? చెప్పకూడదు, కొన్ని దాచుకోవాలి. అంటే నువ్వు రాధిక గొప్పదీసి లేదు, నువ్వు చెప్పు. నువ్వు రాధిక? నువ్వు నిజంగా అడుగుతున్నావా రాధిక? నువ్వు నిజంగా ఇది నన్ను అడుగుతున్నావా రాధిక? ఆఫ్ కోర్స్ ఢిల్లీ. నువ్వు అట్లా అంటే నీకోసం టిల్లు కాస్ట్యూమ్ వేసుకొని వస్తుండే నేను మళ్ళా. అసలు నీ హెయిర్ కి పడిపోయిందా టిల్లు కోసం? ఇట్స్ మై కర్లీ హెయిర్ కదా. యా. సో యు లైక్ మై హెయిర్ ఎ లాట్? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు, Washroom ఆ? ఊపిరి తీసుకుంటా. ఊపిరి ఆడతలేదు, చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా. ఏదో కిస్ పెట్టలేదు కదా నీకు ఇంకా. సరే ఏం చేస్తున్నావు? సారీ, నాకు అది రియాక్షన్ జబ్బు ఉంది. అంటే ఏదైనా అంటే రియాక్షన్ అయిపోతా. నువ్వు అంటే ముద్దిస్తున్నావు అనుకున్నా తెలుసా. నేను నీకేం కిస్ ఇవ్వట్లేదు. వద్దు నాకు ఆ కిస్సులు కూడా ఇప్పుడు. అంటే వద్దు అన్నానంటే ఇప్పుడు వద్దు అన్నాను, తర్వాత వద్దు అనా. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఇప్పుడు నువ్వు ముద్దిస్తా అంటున్నావా? అరే నీకు ఎవరు కిస్ ఇవ్వరు. ఇట్లా పట్టుకొని ముందుకు లాగి నాకు ఐస్ క్రీమ్ ఎప్పుడు లేదు రమేశ్వరి, నైట్ నిద్ర పోవాలి. నువ్వు ఇట్లా అన్ని చేసిపోయినావు అనుకో, నైట్ నాకు నిద్ర పట్టదు. వద్దు రమేశ్వరి, నాకు వద్దు, బాధ వద్దు నాకు. మనం డేటింగ్ చేసుకుని తాగేసి పోదాము. తినడం తాగడం పడుకోవడం ఇదేనా? ఇంకేమైనా ఉందా? తినడం తాగడం ఓకే, తర్వాత ఇది అన్నం అది పడుకోవడం అంటే నువ్వు సింగిల్ గా పడుకోవడం. సింగిల్ ఎందుకు పడుకుంటా? బట్టలు ఉంటాయి, డ్రాయర్ ఉంటుంది, అది వేసుకొని పడుకుంటా. అవునులే, నేను ఒక లాగ్ లో చూసానులే.